హలో aspirants, ఒకసారి ఈ ప్రాబ్లం చూద్దాం. విమల్ గాట్ 72 మార్క్స్ అవుట్ ఆఫ్ 80 in French, 91 marks out of 100 in English, 63 out of 70 in Spanish, 44 out of 50 Japanese. What were the total percentage marks obtained by him? సో మనకి వచ్చిన మార్క్స్ ఎన్ని అని ఫస్ట్ మనకు వచ్చిన మార్క్స్ టోటల్ వాడిచ్చిన మార్క్స్ ఎన్ని అంటే మన ఎగ్జామ్ ఎందుకు పెట్టారో మనకి ఎన్ని వచ్చినాయి అని రాసుకుంటే 72 80కి 72 వచ్చినాయి. తర్వాత 91 100కి 91 వచ్చినాయి, 70కి 63 వచ్చినాయి, 50కి 44 వచ్చినాయి. మొత్తం మనకు వచ్చిన మార్క్స్ మొత్తం కౌంట్ చేద్దాం. అదే సారీ మనకు వచ్చినాయి కాకుండా మొత్తం టోటల్ ఎగ్జామ్ మార్క్స్ ఎన్ని 300 అవుద్ది. టోటల్ 80 100 70 50 120 మొత్తం 300 అవుద్ది. మనకు వచ్చిన మార్క్స్ మొత్తం కూడితే 270 వస్తుంది మనకు వచ్చినవి. సో వాడు అడిగింది ఏంటి, టోటల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై హిమ్. టోటల్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 270/300 వేస్తే పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100 వేసుకోవాలి. సో 100 అనేది 3 టైమ్స్ పోతుంది. దీంట్లో 3లో 270 అనేది 9 టైమ్స్ కాబట్టి ఇంకా 0 ఉంది కాబట్టి టోటల్ అతనికి 90% అనేది పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ.